అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. సినిమా ఆడకపోతే నేను ఇలా అంటే గుండు కొట్టించుకుంటా అంటే జనరల్లీ డైరెక్టర్స్కి ఏంటంటే వాళ్ళ ఫిల్మ్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. నా సినిమా చూడడానికి ఏంటి మాకు భరోసా, మేము వస్తే సినిమాకి దీని మీద నాకు ఇంత భరోసా ఉంది, నా ప్రోడక్ట్ మీద నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను గట్టిగా చెప్తున్నాను సార్ ఇది తీసుకోండి అని చెప్పేసి. అనిల్ రావుపూడి గారు టైటిల్ మళ్ళీ రీలాంచ్ అదంతా కూడా వీడియో పెట్టినప్పుడు నాకు మళ్ళీ పాత మెమరీస్ అంతా గుర్తొచ్చింది యాక్చువల్లీ. వేరే ఏదో మాట్లాడుతూ సడన్గా కర్మాకే గురించి అడగడం ఎంతవరకు కరెక్ట్, ఆయన ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందా అని అనుకున్నాను. కానీ నాకు దట్ యు హ్యావ్ ఎనీ favorites in Telugu or Kannada? Samantha ma'am. She's amazing. Her performance in Family Man. I recently watched Ma Inti Bangaram. Oh, there is a toxic too. Definitely, if they're gonna call you, you are ready to go. Definitely. If they call me, I'll So come. Samara is in toxic too. Okay, రాసుకోండి. ప్రభాస్ గారి గురించి అడుగుతారు జనరల్లీ. ఒక ఫోటో చూపిస్తాను, ఆ మెమరీ ఒకటి చెప్పండి చాలు. ఈ ఫోటో అండ్ దాని తర్వాత మీరు ఫేస్బుక్లో కొన్ని డేస్ తర్వాత ఇది షేర్ చేశారు యాక్చువల్లీ. మీరు ప్రభాస్ గారు వాకింగ్ స్టిల్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు కర్మాక్య మూవీ టీం ఉన్నారు. 31st జూలైన మనందరి ముందుకి రాబోతున్నారు. అండ్ మనందరికీ తెలిసిన అభి, మనం ఎప్పటి నుంచో అంటే టీవీ చూస్తున్నా, మనం ఏదైనా చూస్తున్నా కూడా డెఫినెట్లీ మనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ అంటే డెఫినెట్లీ అభి అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా సమైరా కూడా ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. హాయ్ శరత్, హౌ ఆర్ యు? సో వెరీ హ్యాపీ టు సీ యూ. సేమ్ హియర్. ఐబిఎంలో డెలాయిట్లో ఒక ఎంప్లాయీగా ఉండే అభి, అంటే దాని ముందు కూడా సినిమాలు చేశారు, బట్ ఒక మంచి కార్పొరేట్ లైఫ్ స్టైల్, ఒక మంచి శాలరీ, మంచి ప్యాకేజ్ ఉన్న అభి ఇప్పుడు ఈ సినిమాలు, డైరెక్షన్, ఒక్కొక్కసారి తినొచ్చు తినకపోవచ్చు, ఇలా చాలా మధ్యలో చాలా స్ట్రగుల్స్ పడ్డారు కదా. ఇప్పుడు ఎలా ఉంది అభి స్టేటస్? అంటే మనకు వర్క్ వల్ల తినకపోవడం తప్ప కొన్నిసార్లు తిండి పట్టదు అంటారు చూసారా, మనం అంటే తినాలనిపించదు, నిద్ర పట్టదు, ఇది ఒక పని అయ్యేదాకా. సో అలా చాలా రోజులు చాలాసార్లు జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. ఒక పీస్ఫుల్, కూల్, కంఫర్టబుల్ లైఫ్లో ఉన్న సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి ఇక్కడ యాక్టింగ్ చేసుకున్నా కూడా ఏంటంటే డైరెక్టర్ చెప్పింది విని యాక్టింగ్ చేసుకొని బయటకు వచ్చేస్తాం, అది అయిపోతుంది ఈజీ. కానీ యాజ్ ఎ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఈ అన్ని క్రాఫ్ట్స్ని మేనేజ్ చేసుకుంటూ మనం అనుకున్న విజన్ని స్క్రీన్ మీదకి తీసుకురావాలంటే ఇట్స్ అ టఫ్ జాబ్. చాలా కష్టమైన. ప్రొడ్యూసర్ దొరకడం అనేది ఎంత కష్టమో, దెన్ ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత మనం అనుకున్న బడ్జెట్లో అనుకున్న టైంలో సినిమా చేయడం అనేది ఒక ఎత్తు అయితే, మళ్ళీ దాన్ని రిలీజ్కి తీసుకురావడం అనేది ఆబ్వియస్లీ చాలా హర్డిల్ అది ఒకటి. సో అంటే నాకేంటంటే ఎక్కడ కూడా మధ్యలో వదిలేసే అలవాటు కానీ, లేకపోతే అది తప్పని ఫీలింగ్, మధ్యలో వదిలేస్తే పాపం తగులుతుంది తప్పని. సో ఏది కూడా మధ్యలో వదలకుండా కంప్లీట్ దాకా చేసుకొని రావాలి. ఒకటి స్టార్ట్ చేసామంటే వీ హ్యావ్ టు ఎండ్ అయ్యేంత వరకు మనం ఫుల్ ఇఫ్ యూ స్టార్ట్ ఇట్ యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్. ಸಮೀರಾ ಜಿ ಹೇಗಿದ್ದೀರಾ? ನೀವು ಹೇಗಿದ್ದೀರಾ? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. కరెక్టా? ఓకే. ఇద్దరు కలిసి కన్నడ ఛానల్ పెట్టుకొని మాట్లాడుకోండి. యాక్చువల్లీ మీరు ఇప్పుడు కన్నడ అంటే నాకు గుర్తొచ్చింది, తను ఫ్రమ్ కన్నడ, మీరు శరణ్య గారు వీళ్ళంతా తెలుగు, కరెక్ట్. తర్వాత సముద్రకని గారు, అభిరామ్ గారు వీళ్ళంతా తమిళ్. సో ఇది కొంచెం లాంగ్వేజెస్ సౌత్ ఇండియన్ మూవీ విత్ నార్త్ ఇండియన్ టైటిల్. సో ఇట్స్ ఓవరాల్ పాన్ ఇండియా మూవీ. పాన్ ఇండియా మూవీ అనుకున్నారా మీరు ఇట్లా చేసేటప్పుడు ఇలా ఉండాలి అని? లేదు, ఎందుకంటే మనం అక్కడ ఎవరు ఎక్కడ ఏ రీజన్ నుంచి వచ్చినారనేది పక్కన పెట్టేసి అసలు ఈ క్యారెక్టర్కి వీళ్ళు సూట్ అయ్యారా లేదా అనే దాంట్లో ఎక్కువ ఫోకస్ ఉండేది. అభిరామి గారు సరోజిని క్యారెక్టర్కి సెట్ అవుతున్నారు, ఆవిడ ఇంకేం చేస్తే మనం ఆ క్యారెక్టర్లో ఉంచవచ్చు, సముద్రకని గారిని ఆ క్యారెక్టర్లో ఎలా రిసీవ్ చేసుకోవాలి, దాంట్లో ఏం మేనరిజం పెట్టాలి, ఆనంద్ గారు ప్రభాకర్ లాగా ఎలా ఉంటారు. సో ఈ అన్నీ అవే జరిగేవి తప్ప. సో ఆర్టిస్ట్ అందరూ మీ సెలెక్షనే కంప్లీట్గా, ఎక్కడ ప్రొడక్షన్ కాల్ కానీ అలా ఏం లేదు? ప్రొడక్షన్ సైడ్ నుంచి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. సూపర్. యా జీ, హౌ ఇస్ ద వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ హౌ యూ ఫెల్ట్ హోల్ షూటింగ్ ప్రాసెస్? It was very hectic, that I can say. But it was very exciting because it was my first film. I was getting to learn a lot of things. I was doing the work I always wanted to do. అంటే నిన్న ఐ థింక్ విజయశాంతి గారు వీళ్ళందరూ వచ్చి ఒక పాజిటివ్ నోట్ ఇదంతా కనిపిస్తుంది. కానీ ఇంత పాజిటివ్ నోట్లో సినిమా ఆడకపోతే నేను ఇలా అంటే గుండు కొట్టించుకుంటా అంటే జనరల్లీ డైరెక్టర్స్కి ఏంటంటే వాళ్ళ ఫిల్మ్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ ఆడియన్స్కి రీచ్ చేయడానికి చాలా మంది చెప్తుంటారు నేను అమీర్పేటలో షర్ట్ ఇప్పేసి తిరుగుతానని, ఇలా చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. జనరల్లీ సినిమా ప్రమోషన్ టైంలో చాలా స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. మేబీ అంటే ఒకటి వన్ సైడ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి, రెండో సైడ్ ఏంటంటే ఇది జనాలకి ఎలా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఏదో ఒకటి పబ్లిసిటీ
ఇది మీరు వాంటెడ్లీ అనుకొని చెప్పిన స్టేట్మెంటా లేదంటే జనరల్గా వచ్చిందా? వాంటెడ్లీ అనుకున్నది కాదు. నా సినిమా చూడడానికి ఏంటి మాకు భరోసా, మేము వస్తే సినిమాకి అని అడిగే వాళ్ళకి మీరు సినిమాకు రండి చూడండి, ఇది బాగాలేదు అనే టాక్ వస్తే అప్పుడు నేను గుండు కొట్టించుకుంటానన్నా. అంటే ఒక భరోసా ఇస్తున్నాను దట్ దిస్ విల్ బి ఏ గుడ్ ఫిల్మ్ అని చెప్పడానికి. నేను బ్లాక్ బస్టర్ కొడుతుంది, మేము 100 crores కొడతాం అట్లాంటి మాటలు చెప్తే అది ఓవర్ కాన్ఫిడెన్స్. నేనేం చెప్పానంటే ఇది బాగాలేదు అనే టాక్ వస్తే అప్పుడు నేను గుండు కొట్టించుకుంటాను. ఒకవేళ ఆర్టిస్ట్కి గుండు కొట్టించుకున్నా కూడా అది అడ్వాంటేజే కదా, అంటే వేరే క్యారెక్టర్కి విగ్ పెట్టుకోవడానికైనా ఏదైనా వేరే గుండున్న క్యారెక్టర్ చేయడానికైనా అది అడ్వాంటేజ్ ఏమో కావచ్చు. బట్ ఇది ఒక యాక్టర్గా కాకుండా ఒక డైరెక్టర్గా నాకంటే అది నాకు గుర్తుండిపోయేలా ఉండడానికి కోసం నేను చెప్పుకున్న మాట. ఒకవేళ నా అంచనా తప్పు అయితే దానికి నేను ఇచ్చుకునే పనిష్మెంట్ అని చెప్పాను తప్ప, ఇట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకరికి ఒక ప్రోడక్ట్ మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు అది నేను ఎందుకు తీసుకోవాలని అవతల వాళ్ళు అడిగే క్వశ్చన్కి దీని మీద నాకు ఇంత భరోసా ఉంది, నా ప్రోడక్ట్ మీద నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను గట్టిగా చెప్తున్నాను సార్ ఇది తీసుకోండి అని చెప్పేసి. డెఫినెట్లీ మీ కన్విక్షన్ మాకు అర్థమైపోతుంది. రైట్, సో దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్ అక్కడ. ఇది ఖచ్చితంగా బాగుంటుంది, మీరు చూడండి, మీరు వచ్చి డిసప్పాయింట్ అవ్వరు అని చెప్పడానికి చెప్పిన స్టేట్మెంట్. అండ్ అనిల్ రావిపూడి గారు టైటిల్ మళ్ళీ రీలాంచ్ అదంతా కూడా వీడియో పెట్టినప్పుడు నాకు మళ్ళీ పాత మెమరీస్ అంతా గుర్తొచ్చింది. యాక్చువల్లీ మీరు అప్పుడు స్టార్టింగ్లో మీరు హరి అని గౌతమ్ ఎస్ఎస్సి వర్క్ చేసేటప్పుడు ఆయన ఏడీగా వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన మంచి మంచి కమర్షియల్ సినిమాలన్నీ తీస్తున్నాడు. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. నిన్న టైటిల్ లాంచ్ చేసేటప్పుడు కూడా ఏమైనా మాట్లాడుకున్నారా సినిమా గురించి, ఏదైనా చెప్పారా మీకు? మేము యాక్చువల్గా దానికంటే ముందు కూడా మాట్లాడుకున్నాం. నేను సెట్లోకి వెళ్ళాను, చిరంజీవి అది ఈవెంట్ కూడా కరెక్ట్, ఆయన చిరంజీవి ఈవెంట్కి వచ్చారు. ఆయన రావడం వల్ల సినిమాకి మంచి ప్రమోషన్ జరిగింది. అండ్ మధ్యలో అంటే జస్ట్ ఒక 2 weeks బ్యాక్ ఫోన్ చేస్తే మాట్లాడుకున్నాము. ఆ ర్యాప్ ఉందా మీకు? ఫస్ట్ ఇప్పటికీ అంటే బయట స్టేజ్ మీదకి వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది, కానీ బయట మాట్లాడినప్పుడు బై డిఫాల్ట్ మామా అనే వస్తుంది. అదే, సో ఫోన్ చేసి మాట్లాడితే నేను వెళ్ళి కలిశాను లొకేషన్లో, కాసేపు మాట్లాడుకున్నాము. కృతి శెట్టికి అండ్ మన కీర్తి సురేష్ పరిచయం చేశారు. మన మిగతా ఆర్టిస్టులు రఘుబాబు అన్న వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. సో అక్కడ కాసేపు మాట్లాడుకొని క్యారవాన్లో కాసేపు మాట్లాడుకొని అవన్నీ డిస్కషన్స్ వేరే దాని గురించి మేము మాట్లాడుకుంది. బట్ నేను అదే మనం వేరే ఏదో మాట్లాడుతూ సడన్గా కర్మాకే గురించి అడగడం ఎంతవరకు కరెక్ట్, ఆయన ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందా అని అనుకున్నాను. కానీ నాకు టైటిల్ రివీల్ చేయాలి, సో చేస్తే మనకు కొంచెం జనాలకు తెలుస్తుంది కదా అని చెప్పేసి అడిగా. ఫస్ట్ డైరెక్ట్ తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టకుండా ఇలా అనుకుంటున్నాను మామ, మీకు ఫ్రీ ఉంటే ఒక 5 నిమిషాలు అంటే తప్పకుండా దానిదే ఉందని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు ఏమైంది ఏంటి అన్ని సిచ్యువేషన్స్. సో యా గుడ్, ఒక సపోర్ట్ అలా ఒక వెన్ను తట్టి కొంచెం ప్రోత్సహిస్తే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది. సూపర్. హూస్ యువర్ ఫేవరెట్ ఇన్ యాక్టింగ్? లైక్ whenever while seeing their performance or appearance you felt like wow, this is a kind of performance that I should do, like that? You have any favorites in Telugu or Kannada? Samantha ma'am. Samantha, okay. Yeah. She's amazing. Her performance in Family Man, I recently watched మా ఇంటి బంగారం. ఓ చూసారా? ఓకే, నైస్. ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా మంచిగా ఉంది. వాట్ అన్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్. షీ హస్ డన్ సచ్ అ గుడ్ జాబ్. ఆనంద్ గారు ఇస్ ఆల్సో దేర్. yes yes yes. He's the uncle for Samantha garu. Yes, mama, father-in-law. So it was very nice to watch. So if you get those kind of roles in further, definitely you will able to do. I'd love to do it. So in male actors, who's your favorites in Kannada and Telugu? I want to know who's your favorite in Kannada? Kannada? Yash sir. Yes sir. Yeah, he's nice. Okay. So if there is a toxic too, definitely. Even Sudeep sir is nice. Kicha Sudeep sir. Okay. Yeah. If there is a toxic too, definitely if they're gonna call you, you are ready to go. Definitely. If they call me, I'll So Samara is in toxic too. Okay, raskondi. Manifesting. If you get a chance, definitely you have to message me like I got. I'll personally. కాన్ఫిడెన్స్ ఉందో లేదో తెలియదు, టాక్సిక్ 2 చేస్తారు కానీ మీ ఇద్దరు మాత్రం భలే ఫిక్స్ అయిపోయారబ్బా. అసలు ఆ విజువల్స్ సాంగ్స్ వేసినప్పుడు మాకే అనిపిస్తుంది. అభి గారు, లైక్ అంటే మీరు అట్ ఎనీ స్టేజ్ అంటే స్టార్టింగ్ ఏడీగా అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడైనా మధ్యలో మీరు స్కిట్స్ ఓన్గా రాస్తూ ఒక్కొక్క స్కిట్ మంచి స్కిట్ కొడుతూ టీవీలో ప్రేక్షకులందరికీ అబ్బా అదిరే అభి సీన్ వస్తుందిరా, అదిరే అభి చాలా మందికి లైఫ్ ఇచ్చాడు, చాలా మాట్లాడుకుంటారు బయట మీ గురించి. అంటే మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఈవెన్ ఆది గారైనా చాలా మంది కూడా మీ దగ్గర నుంచి వచ్చారని ఇలా చాలా మాట్లాడుకుంటారు. ఆ స్టేజెస్ అన్నీ దాటుకొని ఒక డైరెక్షన్ అనేది ఒక ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అంటే మనం ఏం తీస్తున్నాం అనేది ఎవ్రీ వన్ విల్ అబ్జర్వ్.
ఇప్పుడు యాక్టింగ్ అనుకోండి, సరే చేశాడు బాగానే ఉంది, మంచిగా చెడు అనేది చెప్పేస్తారు. బట్ డైరెక్షన్ అనేది ఒక బిగ్గెస్ట్ కాల్ అనమాట. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఇప్పుడు? అంటే మనం వాళ్ళు ఏమనుకుంటారో, ఎలా అనుకుంటారో అనేది ఆలోచించలేదు ఎప్పుడు డైరెక్షన్ చేయాలన్నప్పుడు. ఏంటంటే చేసేది 100% ఆనెస్ట్‌గా చేయాలి. మనం అంటే నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడూ ఫోన్ నా చేతిలో ఉండేది కదా, సెల్ ఫోన్ పక్కన పెట్టేసి మొత్తం సేమ్ రాజమౌళి గారి రూల్సే సెట్లో కూడా ఫాలో అయ్యేవారా? అంటే ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు ఆయన రాజమౌళి గారి దగ్గర మధ్యలో బ్రేక్లో వచ్చేది కానీ ఫోను అంటే ఆయనకు అవసరం లేదు. నాకు నేనుగా పెట్టుకున్నది ఏంటంటే షూట్ టైంలో ఫోన్ మాట్లాడకూడదు, వాడకూడదు. అది ఉంటే డైవర్షన్ ఉంటుందని చెప్పేసి ఫోన్ దగ్గర పెట్టుకునేవాని కాదు. అలా ప్రతి ఒక్క చిన్న చిన్న దాంట్లో అన్నిట్లో కూడా మనం 200% డెడికేషన్తో ఆనెస్ట్గా మనం సినిమా కంప్లీట్ చేయాలి. మనం నమ్మి సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు ఆయన పెట్టిన ప్రతి పైసాకి న్యాయం చేయాలి. కరెక్ట్ అనుకున్న టైంలో అనుకున్న క్వాలిటీతో మనం ప్రాజెక్ట్ ఇవ్వాలి అనేది మైండ్లో పెట్టుకున్నాం. సో దీనివల్ల ఏం వస్తుంది ఏముంటుంది అనేది నేను అనుకొని చేయలేదు. మనం చేసుకున్నాము, చేసిన తర్వాత ఇప్పుడు దాని రిజల్ట్ ఏముంటుంది అనేది ఇంకా అది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. అండ్ టైటిల్ మార్చడానికి కేవలం రీజన్ ఏంటి? మేజర్ రీజన్ ఏంటి? దానికి చెప్పకూడని రీజన్ ఒకటి. సెన్సార్ అయితే ఏం లేదు కదా, చెప్పకూడదు. ఏదైనా కూడా చెప్పకూడని రీజన్ అది. బట్ ఫస్ట్ అయితే మీరు అనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అంతా రిజిస్ట్రేషన్ చేసి 1 year అయింది. మేము రిజిస్టర్ చేసుకున్నాం. అప్పుడే ప్రాబ్లమ్స్ రాలా? ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు మాకు. అది చాలా పవర్ఫుల్ టైటిల్ అని చెప్పి ఇండియా వైడ్ మాకు బాంబేలో ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ, రాజస్థాన్ అందరూ అన్ని చోట్ల నుంచి సూపర్ టైటిల్ పట్టేశారు, ఎవరు పెట్టుకోలేదు ఇప్పటిదాకా, మీకు భలే దొరికింది టైటిల్ అని చెప్పేసి చాలామంది అప్రిషియేట్ చేశారు. దానికి తోడు మా ధని ఐలే గారు ఎంత మంచి డిజైన్ చేశారు, దాని ఫార్మాట్, దాని ఫాంట్ కూడా అది భలే క్యాచీగా ఉండింది. కానీ ఆ టైటిల్ విషయంలో మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా పెయిన్ అనిపించింది. ఎందుకంటే మనం 1 year నుంచి ప్రమోషన్ అదే పేరుతో చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అన్ని చేంజ్ చేయాలి, అవి ఓకే, దోస్ చేంజెస్ ఆర్ ఫిజికల్ చేంజెస్ దట్ కెన్ బి డన్ బై ద డిజైనర్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ పేరుతో నేను యూఎస్లో వెళ్ళినప్పుడు ప్రమోషన్ చేసా, వేరే వేరే ఫ్రెండ్స్కి వేరే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఎక్కడ ఈవెంట్కి వెళ్తే అక్కడ ప్రతి షూట్లో జబర్దస్త్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పేసి వచ్చా, అంటే ఒక స్పెషల్ ఎపిసోడ్ చేసినప్పుడు అక్కడ చెప్పా అందరికీ. ఆ కామాఖ్య టైటిల్ చెప్పేసి 1 year నుంచి కంటిన్యూ ప్రమోషన్ చేసుకుంటూ వచ్చి సడన్గా పేరు మార్చాలి అన్నప్పుడు అది పెయిన్ అది. సో మీరు అడిగారు కదా క్వశ్చన్, ఎందుకు మేజర్ చేంజ్ ఆడియన్స్కి అంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది అంటే, టైటిల్ మారినా కూడా కంటెంట్ బాగుంటుంది చూడండి. ఎందుకంటే మేము 1 year కష్టపడి చేసిన ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ అన్ని జీరో అయిపోయి. సో ఆ జీరో అయిన దాన్ని నేను మళ్ళీ ఆడియన్స్కి ఇదిగో ఈ టైటిల్తో వస్తున్నాము, ఈ సినిమా బాగుంటుంది చూడండి అని చెప్పాలంటే ఐ హ్యావ్ టు గివ్ దెమ్ ఏ ప్రామిస్ దట్ దిస్ గోయింగ్ టు బి ఏ గుడ్ వన్. యాక్టింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, స్కిట్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ఫిల్మ్స్, ఇప్పుడు చిరంజీవి అండేది నెక్స్ట్ కంటిన్యూస్ కూడా నాకు తెలిసి మీరు చాలా స్క్రిప్ట్స్ రాసుకున్నారని చెప్పని ఐ నో. బట్ ఏంటి అంటే ఫస్ట్ చిరంజీవి అనే టైటిల్ కూడా ఐ థింక్ మీరు చాలా ప్రామినెంట్గా అది కావాలని చెప్పని అదే పట్టుబట్టి పెట్టుకున్నారు. ఇది కూడా ఫస్ట్ కామాఖ్య పెట్టుకున్న తర్వాత కర్మాఖ్య. మీ టైటిల్స్ కూడా చాలా ప్రామినెంట్గా ఉండాలి, నా ఫిలిం కూడా అది ఫస్ట్ నుంచి ఆలోచన అదేనా? అంటే టైటిల్ అనేది ఇట్స్ ఏ ఐడెంటిఫికేషన్ ఫర్ ఎ ఫిల్మ్. డెఫినెట్లీ. సో ఆ టైటిల్ క్యాచీగా ఉండి జనాలకి ఈజీగా నోరు తిరిగేలాగా గుర్తుండిపోయేలాగా ఉంటే బాగుంటుంది. అలాగని చెప్పేసి ఏదో అని కాకుండా స్టోరీకి రిలవెంట్గా ఉండే దాంట్లో ద బెస్ట్ తీసుకుంటాం. చిరంజీవి పాయింట్కి వస్తే ఏంటంటే హీఈస్ బ్లెస్డ్ కిడ్. ఒక హీరోకి అవతల పర్సన్ తలపైన పవర్ వచ్చింది అంటే హీఈస్ ఏ బ్లెస్డ్ కిడ్. సో అతనికి ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు 4-5 పేర్లు అనుకున్నాం. అన్నిటికీ అంటే ఇది బాగా అనిపించింది, చిరంజీవ. ఎవరైనా బ్లెస్ చేసినప్పుడు చిరంజీవ అంటారు. సో అట్లా మనం ఇంగ్లీష్ సినిమా అయితే బ్లెస్డ్ కిడ్ అని పెట్టేవాళ్ళం, మేము తెలుగు కాబట్టి మనకు చిరంజీవి అని పెట్టినాము. అండ్ ఈ సినిమాకి కూడా రిలవెన్స్ ఉంది కాబట్టి కామాఖ్య అని పెట్టుకున్నాము. ఇప్పుడు మా స్టోరీలో టైటిల్ మార్చాల్సి వచ్చిన స్టోరీలో రిలేటెడ్ పాయింట్స్నే అల్లుకొని కామాఖ్య సౌండింగ్ అలాగే ఉంటూ ఫాంట్ అవన్నీ అలాగే మెయింటైన్ చేసేలాగా ఏం చేయొచ్చు అన్నప్పుడు కామాఖ్యని కాస్త కర్మాఖ్యగా చేశారు. ఎలాగో నిన్న కూడా ఈవెంట్లో కొంతమంది మెన్షన్ చేశారు, అనిల్ రావుపూడి గారిని, ప్రభాస్ గారిని పిలుస్తారా ప్రమోషన్స్కి అని చెప్పని. అండ్ మీరు కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా చాలా పెద్ద బ్యాచ్ అనమాట.
అంటే వాళ్ళ వే ఆఫ్ రీచింగ్ కావచ్చు, అంటే వాళ్ళ ఈవెంట్స్కి వెళ్తుంటారు, అన్ని చోట్ల కూడా వెళ్తుంటారు. మీ చిరంజీవి ఈవెంట్కి అందరూ వచ్చినప్పుడు నాకేమనిపించింది అంటే, ఓ వీళ్ళు ఇంత ఫ్రెండ్షిప్ ఇంత బాగుంటుందా, మేబీ స్కిట్లలో పోటీ పడుతున్నా కూడా రియల్ డెఫినెట్గా ఒకళ్ళ స్కిట్కి ఇంకొకరు హెల్ప్ చేసుకొని, ఒక స్కిట్ డౌన్ అయింది అన్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి హెల్ప్ చేసిన సందర్భాలు చాలా మటుకు ఉన్నాయి. అవును. ఒకసారి ఏంటంటే ఒక 6 స్కిట్స్ కదా, 6 స్కిట్స్లో 5 స్కిట్స్ బాగోయి 6వ స్కిట్ వాళ్ళకి లైన్ లేదు, వాళ్ళు ఏదో అనుకున్నారు అది వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు మిగతా 5 మెంబర్స్ వెళ్ళి చలో అందరం తల ఒక చేద్దాము, ఈ స్కిట్ ఈరోజు అందరం కలిసి చేద్దామని చెప్పి చేసిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. సో అలా ఎవరి ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, ఎవరికి ఏదైనా అచీవ్మెంట్ వచ్చినా ఎవ్రీవన్ విల్ గ్యాదర్ అండ్ ఎవ్రీవన్ విల్ సో రెస్పాండ్. మీ ఆ కోఆర్డినేషన్, ఆ ఫ్రెండ్షిప్ అంతా ఎప్పటికీ అలానే ఉంటుంది. ఇదంతా ఒక ఈవెన్ ఫ్యామిలీ. నేను ఆ అవార్డు తీసుకోవడానికి కోసం అవార్డు కోసం నాకు ఓటేయండి అని పెట్టినప్పుడు నాగబాబు గారు ఫస్ట్ ఓటేసి గ్రూప్లో పెట్టి అందరూ ఓటేయండి మన అవి కోసం అని చెప్పేసి ఆయన మెసేజ్ పెట్టడం. సో ప్రతిసారి మనకు ఇప్పుడు ఏమన్నారు నాగబాబు గారు, రోజా గారు ఈ ఫిల్మ్ గురించి? రోజా గారికి తెలుసు, నాగబాబు గారికి చెప్పాను ఆల్ ది బెస్ట్, బాగుంటుంది, చెయ్యి, నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి కాన్ఫిడెంట్గా. రోజా గారితో స్టార్టింగ్లో నుంచి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ నాగబాబు గారికి ఆయన ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి బిజీగా ఉండే, రీసెంట్గా కలిసినప్పుడు చెప్తే బాగా ప్రమోట్ చేసుకో, మంచి సినిమా అవ్వాలి నీకు అని చెప్పేసి ప్లేస్ చేశారు. మేము ఒకే ఫోటో, అంటే జనరల్లీ అందరూ ఇందాక నుంచి డెఫినెట్లీ అభి కనపడగానే ప్రభాస్ గారి గురించి అడుగుతారు జనరల్లీ. ఒక ఫోటో చూపిస్తాను, ఆ మెమరీ ఒకటి చెప్పండి చాలు. ఈ ఫోటో అండ్ దాని తర్వాత మీరు ఫేస్బుక్లో కొన్ని డేస్ తర్వాత ఇది షేర్ చేశారు. యాక్చువల్లీ మీరు ప్రభాస్ గారు వాకింగ్ స్టిల్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే, మీరు అసలు బిలీవ్ చేశారా అంటే ఈశ్వర్లో మీరు చేస్తున్న టైం ప్రభాస్కి, తర్వాత బాహుబలిలో ఆయన అచీవ్ చేసిన ప్రభాస్కి, అండ్ మీ సిచ్యువేషన్? ప్రభాస్ అన్న కూడా ఆయన కూడా అనుకోకుండొచ్చు ఆయన ఆ స్టేజ్కి వెళ్తారని, ఎందుకంటే మామూలు స్టేజ్ కాదు, బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న స్టేజ్ ఈజ్ పార్ లెవెల్ ఎక్సలెన్స్ అంటారు కదా. సో నేను ఫస్ట్ ఫోటో ఏంటంటే ఆ సీన్లో నేను ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్లో నాకు ఒక్కడికే ప్రభాస్ మీద గట్టిగా అరిచే అధికారం ఉంటుంది. సో మిగతా వాళ్ళంతా కొంచెం ఇన్నసెంట్గా ఉండే బ్యాచ్ అన్నట్టు. నాకు డైరెక్టర్ గారు చెప్పడం కూడా ఏంటంటే, నువ్వే ఈ బ్యాచ్లో తెలివిగల్లోడివి, నీ దగ్గర డబ్బులు ఉంటాయి, నీ బ్యాచ్ని అంతా నువ్వే పోషిస్తుంటావు, సో తిట్టాలన్నా వాళ్ళకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నీకే నాలెడ్జ్ ఉన్నట్టుగా అంటే ఫిక్స్ అయ్యాం. సో ఆ క్యారెక్టర్ ఆ టైంలో ఆ ఫోటో ఏంటంటే డైలాగ్ అన్నట్టు, హీరో అప్పటికే ఇంట్లో గొడవ చేసుకుని బయటకు వచ్చి బాధపడుతూ ఉంటే, అరే అమ్మాయి దగ్గరికి వెళ్దాంరా అన్నప్పుడు, దాని అది నిన్ను కుక్కని తిప్పినట్టు తిప్పుతుందిరా, ఇంకా దానికోసం తిరగడం ఏంటి అని చెప్పి తిట్టుతాను అన్న. సో అది ఫస్ట్ సినిమా మాకు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసుడు ప్రభాస్ గారు ఏం లేవు, ప్యూర్ ఫ్రెండ్షిప్ ఏం లేదు, జస్ట్ అలా వెళ్ళిపోయాము, సీన్ చేయమన్నారు, వెళ్ళిపోయి ఊరకరా అని చెప్పేసి తిట్టేస్తున్నాం. ఆ ఫీల్ అలా చెప్పేశాం. తర్వాత వేరే సినిమాలకు వెళ్తే హీరోని అరే అనొద్దండి, బాసు అనాలి, బాబు అనాలి. అరే ఫ్రెండ్సే కదా సార్ అంటే, ఫ్రెండ్స్ అయినా కూడా హీరో గారు కదా, ఆయన మీరు అరే తురే అని కొట్టు. కానీ ఆ బాండింగ్ ఉందా మీకు ప్రభాస్ గారితో? ఇది అరే తురే అనేదా? అట్లేం నార్మల్ ఆ ఫ్రెండ్షిప్ షూటింగ్, ఆ షూటింగ్లో ఉన్న బాండ్ మళ్ళీ మేము తర్వాత మధ్యలో ఛత్రపతి ఏబీసీ ఏ వచ్చి బీపై వాళ్ళ సాంగ్ ఎప్పుడు కలుసుకున్నాము, దాని తర్వాత మళ్ళీ 100 days అప్పుడు కలుసుకున్నాము, నేను బాహుబలి అప్పుడు కలుసుకున్నాం. ఉంది ఆ ఫ్రెండ్షిప్ ఉంది, కానీ మళ్ళీ ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటూ రెగ్యులర్గా ఏం నడుస్తుంది ప్రభాస్ అన్ననే కాదు, ఎవరిని కూడా నేను అంటే ఫ్రీగా ఉన్నప్పుడు కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవడం తప్ప ఫోన్ చేసి ఊరికే టైంపాస్ కోసం మాట్లాడి ఇబ్బంది పెట్టే అది ఎందుకు లేదు మనకి. అండ్ 31st కర్మాకే రాబోతుంది. సో వాట్ అభి గారి మేనిఫెస్టేషన్స్ అంటే ఏం అనుకుంటున్నారు, ఆడియన్స్కి ఏం చెప్దాం? నేను ఆనెస్ట్గా ఒక మంచి సినిమా చేశాను, డెఫినెట్గా మీ అందరినీ థ్రిల్కి గురి చేసే సినిమా చేశాను నేను. మీకు చూడండి, మీకు నచ్చితే ఒక నలుగురికి చెప్పండి. ఇంకా నా సైడ్ నుంచి నేను చేసి మీ చేతిలో పెట్టాను అంతే. ఇంకా మీ వర్క్ అయిపోయింది, నా వర్క్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసిన తర్వాత మీరు చెప్పే రిజల్ట్ని బట్టి విల్ టేక్ అనదర్ కాల్. సమీరాజీ, can you tell anything about I think your first debut film in Telugu, right? So what you're going to say to the audience? And I think I'd obviously want for this movie to be successful. Everybody in this film is already established, so I hope people give me also love by watching this movie. They like my performance, hopefully. It lead path to Toxic 2, right? Yeah, I hope that also comes true. But
basically, I do hope that people like my performance. డెఫినెట్లీ దే లైక్. అండ్ అభి గారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ మీ కన్విక్షన్ డెఫినెట్లీ థియేటర్ మీద అందరికి ఆడియన్స్ అందరికి కనిపించాలని కోరుకుంటున్నాను. 31st అభి గారికి కూడా ఒక మంచి డే అవ్వాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్.